ఓం నమో వెంకటేశాయ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజైతే మన అమరావతికి దగ్గరలో ఉన్న టీటీడీ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. నేను మా వైఫ్తో సహా వెళ్ళాము. ఇదైతే అమరావతికి వెళ్ళే తావులో వెంకటపాలెం గ్రామానికి దగ్గరలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అయితే ఆనుకుని ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఎవరైతే తిరుపతి వెళ్ళలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళైతే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, మేమైతే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అయితే మొదలయ్యాము. సీడ్ యాక్సెస్ నుంచి వీడియో తీస్తున్నానండి. ఇదండి ఆ దూరంగా కనిపిస్తుంది కదా, అదైతే టీటీడీ టెంపుల్, అదే అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేమైతే సీడ్ యాక్సెస్ రోడ్ గుండా వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. లోపల చూస్తే చుట్టూ చాలా ఆహ్లాదకరమైన, ఎంతో సుందరమైన ప్రదేశం అయితే ఇక్కడ మనకి అమరావతికి దగ్గరలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఇప్పుడైతే చాలా రోజులు నేను వచ్చాను, వచ్చి నుండి చాలా రోజులుగా చూస్తున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, చాలామంది వస్తుంటారు. ఎప్పటికప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. మరి కొద్దిసేపట్లో అయితే చూడండి, బౌండరీ వాళ్ళు అయితే చుట్టూ బౌండరీ వాళ్ళు అయితే కట్టారు. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇదైతే అటు కరకట్ట రోడ్డు, ఇటు సీట్ యాక్సెస్ రోడ్డుకి అయితే మధ్యలో ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రన్స్లో మనకి చిన్న గేట్లా ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ గేట్ కోసం ఇచ్చేస్తున్నారు. బౌండరీ వాళ్ళు అయితే కొత్తగానే కట్టారు. మన రీసెంట్గా అయితే 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే చిన్న పూజలు అయితే జరిగాయి. ఇదండి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, రోడ్డుకి రెండు వైపులా మొక్కలు అయితే నాటడం జరిగింది. చాలా అందంగా ప్లేస్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అటువైపు అయితే కార్ పార్కింగ్ అండి. ఒక సైడ్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. మరోవైపు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇటైతే బైక్లు అయితే పార్కింగ్కి ప్లేస్ ఇచ్చారండి. కొందరైతే లోపలికి కూడా బైక్లు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఫుల్ అయిపోవడం వల్ల ఏంటంటే బైక్లు అయితే ఈ సైడ్కి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ తీసుకెళ్తున్నాను, ఈ సైడ్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పార్కింగ్ అయితే చేయడం జరిగింది. ఆ టెంట్ అయితే వేశారు కదా ఫ్రెండ్స్, దాని కింద అయితే అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం పూట జరుగుతుంది. ఎవరైనా మీలో అన్నదానం చేయాలనుకుంటే మాత్రం గుడి మేనేజ్మెంట్కి అయితే కలిసి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు దాని ప్రొసీజర్ ఏంటని. అన్నదానం మీరు కూడా చేయొచ్చు. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా గుడికి ఎంటర్ అయ్యే తోవలు అయితే ఇరువైపులా మొక్కలు అయితే నాటడం జరిగింది. అందం కోసం గుడి డెకరేషన్ అయితే బాగుంటుందని ఇలా మొక్కలు అయితే నాటడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కార్లు, స్కూటీలు, బైకులు కూడా పార్కింగ్ కోసం అయితే ప్లేస్ ఇచ్చారు. ఇదేనండి అన్నదాన కార్యక్రమం జరిగే ప్రదేశం. చూశారు కదా, దీని కింద అయితే భక్తులు రద్దీగా ఉండే టైంలో దీని కింద విశ్రాంతి కూడా తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకోసం అయితే ఈరోజు నేను టెంపుల్ చుట్టూ కూడా ఒకసారి వీడియో తీసి చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే టెంపుల్ చుట్టూ కూడా డెకరేషన్ కోసం మొక్కలు అయితే బాగా నాటడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆ టెంపుల్ ప్రాంగణంలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలామంది భక్తులు అయితే వచ్చారు. టెంపుల్ చుట్టూ కూడా పువ్వుల మొక్కలను అయితే నాటడం జరిగింది. చాలా రకాల మొక్కలు అండి. నేను ఇప్పటివరకు ఇన్ని రకాల మొక్కలు అయితే ఎక్కడా చూడలేదు. చాలా మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి, పూల మొక్కలు, రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ ఆ పూల మొక్కల మధ్యలో తులసి మాత మొక్కలు కూడా, తులసమ్మ తల్లి అంటారు కదా, తులసమ్మ మొక్కలు కూడా ఉండడం అయితే జరిగింది. టెంపుల్ 4 వైపులు కూడా ఇలా చిన్న రోడ్డు అయితే వేయడం జరిగింది. ఇందులో వాకింగ్ చేస్తూ టెంపుల్ చుట్టూ దేవుడి దర్శనం అయితే జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే సైడ్ అయితే లైట్లు కూడా పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పువ్వులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రకరకాల పువ్వులు. నాకైతే వాటి పేర్లు అయితే తెలియదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే వాటి పేర్లు కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. మీకోసమే కేవలం నేనైతే వెళ్తున్నాను. మీకు ఈ పువ్వుల మొక్కలని చూపించడానికి వెళ్తున్నాను. అలాగే సైడ్ ఉన్న లైట్లు కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఆ లైట్లు కూడా, రోడ్డు పక్కన లైట్లు కూడా, అక్కడ కూడా వెంకటేశ్వర నామాలతో
లైట్లు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర నామాలతో అయితే లైట్లు అయితే ఉండడం జరిగింది. అందమైన మొక్కలతో సుందరమైన ఈ ప్రదేశాన్ని చూడాలంటే చాలా బాగుంది. నాకైతే ఇక్కడే కూర్చొని ఉండిపోవాలని అయితే ఉంది, కానీ దర్శనానికి టైం అవుతుందని నేనైతే త్వరగా వీడియో తీసి అయితే మీకైతే చూపిస్తున్నాను. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇలా వెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకుంటే మళ్ళీ టెంపుల్ ముందు భాగం వైపు అయితే వెళ్ళడానికి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ప్రశాంతమైన వాతావరణం అవడం వల్ల చాలామంది గుడి చుట్టూ రౌండ్లు అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వాడంబరాల మొక్కలాగా ఉన్నాయి, కానీ నాకైతే తెలియదు. ఇక్కడైతే మల్లి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను. తులసి మొక్కలు ఇవన్నీ మల్లి చెట్లు, తులసి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, ఈ పక్క నుంచి కూడా ఉత్తర ద్వారం అనేసి ఒకటి ఉంది. కొంచెం ముందుకు ఎలా వెళ్ళాక మనకైతే గుడి ఎంట్రన్స్ అయితే వస్తుంది. చూడండి, గుడి మరో ఉత్తర ద్వారం వైపు అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది పూల మొక్కలను చూసాక. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముందుకైతే వచ్చాము. ముందులో కూడా నందివర్ధని మొక్కలు అయితే చాలా ఊడ్చారు. చూడండి ఫ్రెండ్స్, గుడి గోపురం అయితే ఇలా ఉంది. లైటింగ్తో ఫుల్ లైటింగ్ చాలా బాగుంది. గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే ఉంది. అక్కడ పైన అయితే 4 వైపులు గుడి 4 మూలల్లో గుడి 4 వైపులు అయితే గరుత్మంతుడిని పెట్టడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చివర ఆ చివర 4 వైపులు కూడా ఉన్నారు. అది వాటర్ ప్లాంట్స్ అండి, అది దూరంగా ఉండి కనిపిస్తుంది కదా, అది గుడి ఎంట్రన్స్ అయితే ఇదండి. అదైతే వాటర్ ప్లాంట్ అంటే కనిపించేది. మనకైతే గుడికి అయితే చాలామంది వచ్చారండి, చాలా రద్దీగా ఉంది. చూడండి, వెంకటేశ్వర నామాలతో గుడి గోపురం అయితే ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. శంఖ చక్రాలతో చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే గుడి ఎంట్రన్స్ మొక్కలు అయితే చూడండి, పువ్వులు గుడి దగ్గరలో అయితే. నేనైతే ఇప్పుడు గుడి లోపలికి ఎంట్రన్స్ అవ్వే ముందు కాళ్ళు చేతులు కడుక్కోమని ఇక్కడ రాశారు స్థలము. ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాను. కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు నేనైతే గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడైతే వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. వినాయక స్వామి అయితే మనం ఇప్పుడు మొక్కుకుంటున్నాం. విఘ్నాలు కనిపితే అధిపతి శ్రీ విఘ్నేశ్వర స్వామి కాబట్టి అతనికైతే మొక్కుకొని ఏ పని చేయాలి కాబట్టి ఫస్ట్ అతనికైతే గుడి ఎంట్రన్స్లో పెట్టారు మొక్కుని వెళ్ళమని. ఇక్కడైతే త్రాగునీరు అని పెట్టారండి. మనం గుడిలో ఎవరికైనా దాహం వేసినట్లయితే ఇక్కడ వాటర్ తాగొచ్చు, చాలా బాగుంటాయి, కూల్గా ఉంటాయి. గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. గోపురం దాటి లోపలికి వచ్చాము. వచ్చాక గుడి లోపల అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. బంగారం కలర్తో గుడి అయితే మెరిసిపోతుంది. ఇదండి దర్శనం దారి. ఇక్కడైతే బలిపీఠం ఉంటుంది, దానికి నమస్కారం పెట్టుకొని చూడండి, బలిపీఠం వెనకాలే ధ్వజస్తంభం అయితే ఉంది. నేనైతే బలిపీఠంకి దగ్గర ఉన్న సింధూరాన్ని అయితే పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి అయితే నాకు మనసులో కోరికలు అయితే మొక్కుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే వేయడానికి కోసం అయితే నేనైతే బయలుదేరుతున్నాను. గుడి చుట్టూ మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా వెంకటేశ్వర స్వామి గుడి టీడీ టెంపుల్లో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. భక్తులు అయితే చాలామంది వచ్చారు, రోజు కూడా ఇలానే వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దర్శనం కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళైతే. అలాగే దర్శనం అయిపోయాక మనకి గుడి లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ ఒక దారి అయితే ఉంది. ఈ దారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఈ తావు నుండి అయితే బయటకు వస్తారు. చూడండి ఫ్రెండ్స్, గుడి చుట్టూ కూడా లోపల కూడా చిన్న చిన్న డెకరేషన్ ప్లాంట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడైతే మనకి గుడి ప్లాన్ అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి టీడీ టెంపుల్ ప్లాన్ అయితే ఇది క్లియర్గా కనిపించట్లేదు, దూరంగా ఉంది. చీకటి అవడంతో చాలా బ్లర్గా ఉంది మొబైల్ కూడా. ఇదండి గుడి గోపురం అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే అక్కడ గరుత్మంతుడు, నెక్స్ట్ ఇంకా చాలా సర్పరాజు అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి పాము పడగలు, సూర్య భగవాన్ రథము, అలాగే విష్ణుమూర్తి 5 పడగల నాగపాము అవన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అన్ని బంగారం కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గుడి లోపల దర్శనం కోసం వెయిట్ చేసే జనాలు. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి అందరైతే కింద అయితే కూర్చొని గోవింద నామాలు అయితే చదవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొందరు